ఈ పళ్ళెం సౌందర్య దగ్గరికి చేరిస్తే ఆమె తప్పకుండా ఈ పెళ్లికి నిరాకరిస్తుంది. ఇదిగో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురి కాళ్ళు కడిగే తంతుని పూర్తి చేయి. సౌందర్య కాళ్లను కూడా ఇప్పుడే కడుగు. ఈ పాటికి సౌందర్య పల్లెంపై నేను రాసిన మెసేజ్ చదివి ఉంటుంది. మెసేజ్ చదవగానే సౌందర్యకి అర్థమైపోతుంది మా ఇద్దరికి బలవంతపు పెళ్లి జరుగుతోందని. ఇక్కడ ఏం రాస్తుందమ్మా? నాకు తెలుసు సౌందర్య, నీకు బలవంతపు పెళ్ళంటే అస్సలు నచ్చదని. ముందు కూడా నువ్వే నన్ను కాపాడావు. మీకు బలవంతపు పెళ్లి జరగబోతోంది, అందుకే కదా నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఇంకా నాకు పూర్తి నమ్మకం ఉంది ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఈ బలవంతపు పెళ్లి నుండి కాపాడుతావని. విషయం ఏంటి బావగారు? మొదటిసారి బలవంతపు పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం ఎదురు చూడడం చూస్తున్నాను. ఇలాంటి పెళ్లిలో పెళ్లి కొడుకులందరూ మండపం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. మా సౌందర్యాన్ని నిజంగానే ప్రేమిస్తున్నారా? ఇది ప్రేమ కాదు, నిస్సహాయత. ఒకవేళ నా తమ్ముడి ప్రాణం ప్రమాదంలో లేకుంటే ఇదే బలవంతపు పెళ్లిలో నిన్ను ఎంతలా కొట్టేవాడినంటే పెళ్లి కొడుకుని పట్టుకోవడం కాదు, ఒక రొట్టె ముక్క పట్టుకోవాలన్నా నీ చెయ్యి వణికిపోయేది. అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? ఈశ్వర్ నేను బాగానే ఉన్నాను, నువ్వు కంగారు పడుకో. కంగారు పడకుండా ఎలా ఉండమంటావు? నన్ను ఒక్కడిని బండిలో తీసుకొచ్చారు. నువ్వు ఎక్కడున్నావు? అది ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, అందుకే వీళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. తెలియకుండా అపార్థం చేసుకోవడం వల్ల చిన్న గొడవ జరిగింది. కానీ నువ్వు ఇప్పుడేదో పెళ్లిలో ఉన్నట్టున్నావు. ఎందుకంటే పెళ్లి కొడుకు ప్రమాదంలో ఉన్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ జేబులో ఒక సింధూరం డబ్బా ఉంది. నువ్వు అక్కడికి చేరగానే దాన్ని తీసుకెళ్లి హాసినికి ఇవ్వు. ఆ డబ్బాని హాసినికి సమయానికి అందించడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఈశ్వర్, తొందరగా చదువు సౌందర్య. నువ్వు అర్థం చేసుకుంటావని నేను బలవంతం పెళ్ళని రాశాను. ఇదెవరు రాశారమ్మా? ఇదంతా నాకెలా తెలుస్తుంది? దీన్ని వదిలే. కానీ నాకు తెలుసు. అత్తయ్య, ఇక మనం సౌందర్యకి నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. లక్ష్మి, ఏంటా నిజం నానమ్మా? అది రాసింది ఎవరో కాదు, మన డాక్టర్ బాబు. కానీ డాక్టర్ బాబు ఇలా ఎందుకు రాశారు? నిజం తెలుసుకోవాలని ఉందా? ఆ డాక్టర్ బాబు ఇలా ఎందుకు రాశాడో అని? అయినా నువ్వు డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళావు కదా, అతనికి ఈ పెళ్లి ఇష్టం ఉందో లేదో అడగడానికి.
మరి డాక్టర్ బాబు కూడా నిన్ను అడుగుతారు కదా, నువ్వు పక్కాగా ఈ పెళ్లికి సిద్ధంగా ఉన్నావా లేదా అని. నానమ్మ, నిజంగా ఇది డాక్టర్ బాబు రాసారా? అవును అవును, డాక్టర్ బాబే రాశారు. అదేంటంటే మన డాక్టర్ బాబుకి తెలుగు అంత స్పష్టంగా రాదు కదా. ఒకవేళ అదే నిజమైతే డాక్టర్ బాబు మనసులో ఇంకా ఏ ఆలోచనలైతే ఉన్నాయో వాటిని నేను పోగొడతాను నానమ్మ. అలాగే అలాగే, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా అలంకరణ పూర్తి చేసుకుంటే పెళ్లి మండపానికి వెళదాం. నానమ్మ, ఏ ఇన్స్పెక్టర్, కపూరియాకి కొత్తగా వచ్చావనుకుంటా. అందుకే ఈ శక్తి సింగ్ గురించి ఇంకా తెలియనట్టుంది. ఇప్పటికిప్పుడే ఈ తాళం ఓపెన్ అయిపోవాలి, లేదంటే మొత్తం స్టేషన్ ఒకే దెబ్బతో బాంబేసి లేపేస్తా. నన్ను అడ్డుకునే శక్తి ఎవడికి లేదు, అర్థమైందా? అన్న, మేము ఇది కావాలని చేసింది కాదు. తప్పక మిమ్మల్ని జైల్లో వేయాల్సి వచ్చింది. తను పెద్దింటి కుర్రాడు శక్తి సింగ్. అతనికి పెద్దవాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయి. శక్తనా, శక్తనా, అక్కడ ఒక పెద్ద ఘోరం జరుగుతోంది శక్తనా. డాక్టర్ బాబుకి బలవంత పెళ్లి జరుగుతోంది, అది కూడా మీ కాబోయే భార్య సౌందర్యతో. అత్తయ్య, ఏంటిది? ఇక్కడ ఏం రాసుంది? అయ్యో లక్ష్మి, ఎంత దరిద్రమైనా ఒక్కసారి మాత్రమే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు నేనెందుకు నా మనవరాలికి శత్రువులా ప్రవర్తిస్తాను? దానిపై డాక్టర్ బాబు బలవంతపు పెళ్లి అని రాశాడు. ఏంటి? ఒకవేళ మన సౌందర్య గనక అది చదివి ఉంటే ఈ పెళ్లి జరగదు, తన మెడలో 3 ముళ్ళు పడవు కూడా. నేను దాన్ని ముందే చూసి మంచిదయ్యింది, వీలైనంత వరకు దాన్ని తుడిచేశాను. నేను కూడా శక్తితో సౌందర్య పెళ్లి జరిగితే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే అతను ఏం చేస్తాడో మనందరినీ అని నాకు భయమేసింది. అంతే అమ్మా, ఎంత కష్టపడినా పేదింటి పిల్లకు మంచి సంబంధం దొరకదు. అలాంటిది మన సౌందర్యకు ఇంత మంచి గుణవంతుడైన అబ్బాయి దొరుకుతుంటే నేనెందుకు అది చూసి సంతోషించను? అత్తయ్య, మీరు నన్ను క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. లక్ష్మి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడే కన్నీళ్ళని ఖర్చు చేసేస్తే అప్పగింతల సమయంలో ఎక్కడి నుంచి తెస్తావు? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? చందు నిజమే చెప్తున్నాడు అన్నగారు. మేమంతా ఇప్పుడే చూసొస్తున్నాం. ఆ క్లినిక్ లో బాలా అలాగే అతని మనుషులు చేతులు కట్టేసి డాక్టర్ బాబుని బంధించి ఉంచారు. పెళ్లి దుస్తుల్లో రెడీగా ఉన్నాడు. అసలు మీరందరూ అక్కడ దిక్కులు చూస్తూ కూర్చున్నారా? పరిగెత్తుకుంటూ వచ్చారు శుభవార్త చెప్పడానికి. సౌందర్య నా అప్పు తీర్చకుండా ఎక్కడికి వెళ్ళనివ్వను. తనకి పెళ్లి అంటూ జరిగితే అది కేవలం నాతో మాత్రమే. సౌందర్యాన్ని ఎక్కడ అలంకరించాలనే నిర్ణయాన్ని కేవలం ఈ శక్తి సింగే తీసుకుంటాడు. సౌందర్య ఎందుకు ఇంత సంతోషంగా ఉంది? ఆమె నేను పంపిన మెసేజ్ చదవలేదా?
డాక్టర్ బాబు నాలో ఏం చూసి ఇష్టపడ్డారో తెలీదు, స్వయంగా అతనే పెళ్లికి ఒప్పుకున్నారు. సౌందర్య నేను పంపిన మెసేజ్ చదవలేదా? ఎందుకని ఏ తప్పు జరిగినట్టు ఇంత సంతోషంగా ఉంది? సౌందర్య, పెళ్లి తంతు జరిపించాలి, కూర్చో తల్లి. లేదు, డాక్టర్ బాబుతో ఒక విషయం మాట్లాడాలి. సౌందర్య, డాక్టర్ బాబు నీకు ముందే తెలుసు కదా అని నేను ఇలా మాట్లాడతాను అంటే ఎలా? పెళ్లి అయ్యాక చాలా సమయం ఉంటుంది, అప్పుడు మాట్లాడుకోవచ్చు. లేదు, నేనిప్పుడే మాట్లాడాలి, అది కూడా ఒంటరిగా. థ్యాంక్ గాడ్, సౌందర్యకి వెళ్ళి నన్ను బలవంతంగా పట్టుకొచ్చారన్న విషయం తెలిసిపోయినట్టుంది. చూడు సౌందర్య, పెళ్లి కూతురైన అమ్మాయి అలా మండపం నుంచి వెళ్లడం శుభానికి సంకేతం కాదు. నీవేం మాట్లాడాలనుకున్నా ఇక్కడే మాట్లాడు, ఇక్కడున్నది మనవాళ్లే కదా. అది మనకి తెలియని రహస్యాలంటూ ఏమీ లేవు కదా. నీకు ఈ బలవంతపు పెళ్లి ఇష్టం లేదని అందరి ముందు చెప్పే సౌందర్య. బావగారు, మీకు అందరి ముందు మాట్లాడడానికి ఇబ్బంది లేదు కదా? కంగారు పడకుండా ఎలా ఉండమంటావు? నన్ను ఒక్కడిని బండిలో తీసుకొచ్చారు. నువ్వు ఎక్కడున్నావు? డాక్టర్ బాబు, మీరు పళ్ళెం మీద ఏదైతే సందేశం పంపించారో అది నేను చదివాను. థ్యాంక్ గాడ్ నువ్వు అది చదివావు. నీ వరకు నేను పంపిన మెసేజ్ అందుతుందో లేదో అని కంగారు పడ్డాను. లేదు, నేను దాన్ని చదివాను. మీ భయాలని అర్థం చేసుకోగలను డాక్టర్ బాబు. ఇలా ఒకరిని పట్టుకొని బలవంతంగా జీవితాంతం కలిసి ఉండేలా చేయడం అనేది ఇదంతా సరైంది కాదు కదా. అవును, సరైంది కాదు. రైట్. ఇంకా పెళ్లి విషయానికి వస్తే అంగీకారం, సంతోషం, ప్రేమించుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యం కదా. ఏమంటావు? అవును, ఇది వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. పక్కా? మీరు కోరుకుంటున్నట్టుగానే, మీరు అడిగినట్టే పక్కా పక్కా పక్కగా పెళ్లికి అంగీకరిస్తున్నాను. ఏంటి? పక్కాగా ఈ పెళ్లి చేసుకోవడం ఎటువంటి అభ్యంతరం లేదా? హా, నిజంగా. అంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా? హా, 100% డాక్టర్ బాబు, మీరిప్పుడు ఎలాంటి భయాలని పెట్టుకోకండి. సంతోషంగా ఉన్నాను. సంతోషం, ఇద్దరికి పెళ్లి చేసుకోవడానికి అంగీకారమే అంట. అంగీకారమే. శుభాకాంక్షలు. చాలు చాలు చాలు, ఇక పెళ్లి మొదలు పెట్టండి. ముహూర్తం దాటిపోయిందంటే నాన్నమ్మ అస్సలు ఊరుకోదు. భజంత్రులు మొదలు పెట్టండి. ఈ సౌందర్య నాకు ఇంత అన్యాయం ఎలా చేయగలుగుతోంది?
పోలీసుల్ని కపూరే గ్రామానికి తీసుకురండి. సౌందర్య, అంతా తెలిసి కూడా నువ్వెలా నాతో బలవంతపు పెళ్లికి ఒప్పుకున్నావు? చాలా సంతోషంగా ఉంది మీలాంటి వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి బ్రహ్మముడి వేయండి. అవినాష్ అన్న నన్ను వెళ్ళగానే సింధూరం డబ్బాని మీకేమన్నారు? ఇవ్వమని చెప్పాడంటే అర్థం? అవినాష్ ఎక్కడున్నాడు? నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. ఈశ్వర్ బాబు, నమస్కారం. వీళ్ళందరూ ఎవరు? అమ్మా, వీళ్ళందరూ కపూరియా గ్రామస్తులు. వీళ్ళే నాకు ఇక్కడికి రావడానికి సహాయం చేశారు. కానీ అవినాష్ ఎప్పుడు వస్తాడు? ఇంకా ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? అది అన్నకి ఊర్లో మెడికల్ ఎమర్జెన్సీ రావడం వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ అంటే? అబ్బాయి లేకుండా సింధూరం పెట్టే తంతు ఎలా చేస్తారు? ఇలాంటిది ఎప్పుడైనా విన్నారా, చూసారా? పెళ్లి కూతురు తన పెళ్లికి తనే నుదుటి మీద కుంకుమ పెట్టుకోవడం. మీరిద్దరూ దండలు మార్చుకోవటానికి నిలబడండి. పెండ్లి కొడక, మీరు కూడా వరమాల కోసం నిలబడండి. బావగారు పైకి లేకండి, లేదంటే అక్కడ ఇంకొకళ్ళేస్తాడు. పెళ్లి కూతురు అన్నని కాబట్టే పల్లకి మొయ్యాలనుకుంటున్నాను. పల్లకిని మొయ్యనివ్వండి. నాకు తెలుసు మీరు తుపాకీకి భయపడరని. మీ తమ్ముడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని మీకు తెలుసు కదా. అయ్యో లేవండి బావగారు, లేవండి. నువ్వు చాలా మంచిదాను అనుకున్నాను సౌందర్య. నువ్వు ఇంత స్వార్థపరురాలు అనుకోలేదు. ఇద్దరు 7 అడుగులు నడవండి. నన్ను చాలాసార్లు ప్రమాదాల్లో నుంచి కాపాడారు డాక్టర్ బాబు. ఈరోజు నేను అగ్ని సాక్షిగా చెప్తున్నాను, జీవితాంతం మిమ్మల్ని నా భర్తగా స్వీకరిస్తున్నాను. నేను మనస వాచ కర్మన భార్యగా నా బాధ్యతలను నెరవేరుస్తాను. నేను ఆమెకు జీవితాంతం తోడుగా ఉంటాను. నేను ఆమెకి నా ఇంటి పేరిస్తాను. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను.
మీరు నన్ను చాలాసార్లు ప్రమాదాల్లో నుంచి కాపాడారు డాక్టర్ బాబు. ఈరోజు నేను అగ్ని సాక్షిగా చెప్తున్నాను, జీవితాంతం మిమ్మల్ని నా భర్తగా స్వీకరిస్తున్నాను. నేను మనస వాచా కర్మన భార్యగా నా బాధ్యతలను నెరవేరుస్తాను. నేను కూడా బలవంతపు పెళ్లికి విరుద్ధమే. నేను నిన్ను మాట మీద నిలబడే అమ్మాయి అనుకున్నాను సౌందర్య, కానీ నువ్వు చెప్పే న్యాయం నీకొకలా వేరే వాళ్ళకు ఇంకొక రకంగా వర్తిస్తుంది. నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని, నీ పెళ్లి నాతో జరగడానికి ఇంతలా దిగజారుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ ద్రోహానికి నిన్ను ఎప్పటికీ క్షమించను. ఈరోజు నిస్సహాయత వల్ల పెళ్లి చేసుకుంటున్నాను, కానీ నిన్ను ఎప్పుడూ నా భార్యలా స్వీకరించను, ఎప్పటికీ స్వీకరించను.